వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 4 శనివారం. చవితి తిథి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పంచమి. ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శనివారం రోజున లాభములో రాహు సంచారం ఉంది. విదేశాలకు చదువుకోవడానికి కానీ, వ్యాపార నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ వెళ్ళే వారికి అనుకూల వాతావరణం ఉంది. ఈ వారంలో మీరు చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు, మంచి లాభాలు అందుకుంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఇంట బయట కూడా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా ఉంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. జన సహకారం బాగుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యయములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. పనివారి సహకార లోపం కూడా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు నేరేడు పళ్ళు కానీ, నల్ల ద్రాక్షను కానీ దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున లాభములో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. రైతు కూలీలకు మంచి లాభాలు ఉన్నాయి. దశమములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని సజావుగా సాగుతాయి. జనసహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. ద్వితీయములో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల తండ్రితో కానీ, అధికారులతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మనస్పర్ధలు అవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శనివారం రోజున దశమములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ పనితనానికి, నేర్పరితనానికి తగిన గుర్తింపు, ఫలితం అందుకుంటారు. తృతీయములో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. భాగ్యములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. మీ మాటల వల్ల కూడా నిరాశ కలిగే సంఘటనలు జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ శనివారం రోజున లాభములు కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. భూవాహన లాభాలు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. అష్టమంలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీల యొక్క సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. తండ్రి సహకారంతో కూడా మంచి లాభాలను అందుకుంటారు. దశమములో కుజ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నారు. ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఈరోజు గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున లాభములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు.
లాభంలో గురువు సంచరిస్తున్నాడు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు, వ్యాపార విస్తరణ జరుగుతుంది, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, మంచి లాభాలు అందుకుంటారు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. భాగ్యములో కుజ సంచారం వల్ల జనసాకార లోపం కనిపిస్తుంది. ఒక విషయంలో రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. భూ సంబంధించినటువంటి ఇబ్బందులు, వాహన రిపేర్లు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వసదారం చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి లాభాలను, అవకాశాలను, ఆదాయాలను అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి, వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు, కూలీలకు లాభాలు వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు, పెద్దల సహకార లోపం కనిపిస్తుంది, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. నీలం రంగు వసదారం చేయండి, రాఘవేంద్ర స్వామిని దర్శించండి, రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు చదువుకోండి, పసుపు వర్ణపు పండ్లను స్వామివారికి నైవేద్య సమర్పణ చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. అనగా మనస వాచ కర్మన పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారం బాగుంటుంది, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆత్మీయులతో కలిసి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు, విద్యార్థులకు సానుకూలంగా ఉంది. భాగ్యములో శుక్ర సంచారం ఉంది, ఆత్మీయ స్త్రీల సహకారం బాగుంటుంది, విందు వినోదాల్లో పాల్గొంటారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు, అనుకోకుండా వ్యాపారపరమైన నష్టం జరగడానికి అవకాశం ఉంది, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల యొక్క సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమములో బుధ సంచారం ఉంది, అనుకోకుండా వ్యాపారపరమైన నూతన అవకాశాలు అందుకుంటారు, మీ సొంత వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం అందుకుంటారు. షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, భూ వివాదాలు పరిష్కరించుకుంటారు, వాహన సమస్యలు పరిష్కరించుకుంటారు, మంచి ఆలోచనలతో కార్యక్రమాలంతా కూడా ముందుకు తీసుకెళ్తారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జనసహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, అనుకోకుండా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. భాగ్యములో కేతువు సంచరిస్తున్నారు, ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, జన సహకారం బాగుంటుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తమంలో బుధ సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. షష్టమములో రవి సంచరిస్తున్నాడు, అధికారుల సహకారంతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు, తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. సప్తమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, మీ ఆలోచనలు కలిసి రాదు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున షష్టమములో బుధ సంచారం ఉంది, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, నూతన అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. బుధుడు చంద్రుడు అనుకూలంగా సంచరిస్తూ కుంభరాశి వారికి రోజున మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుని మీద భారం వేయండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అయ్యింది మనస్సును లగ్నం చేసి ఆ కార్యక్రమాలు నిర్వర్తించండి, అలా చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. అవకాశం ఉన్నవారు నవగ్రహ శాంతి జరిపించుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించండి, శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల
మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున షష్టమములో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పంచమములో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారము, కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, ఆత్మీయులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. తల్లి ఆశీస్సులు అందుకోలేక ఇబ్బందిని పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల ఈ మీనరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.